కానీ నార్మల్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్కి ఉన్నారు, ఫ్యాన్స్కి అది బాగానే అనిపిస్తుంది. సో ఇక పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది, కొంతమందికి అది నచ్చదు, కొంతమందికి అది నచ్చుతుంది. అట్లా బాలకృష్ణకి ఇప్పుడు ఏజ్ 65 ఉంటుంది, ఆయన వయసుకి అలాంటి స్టెప్లు పెట్టకూడదు మరి. అంతే అంటారా? అంతే. జనరల్ గా మరి అంటే హీరోయిన్ ఎట్లా ఒప్పుకుంటది అనుకుంటున్నావు నువ్వు? ఏదైనా డబ్బే కదా అన్నప్పుడు సాంగ్ ఉండకూడదు సినిమాలో, అసలుకి సాంగే ఉండకూడదు. ఎందుకంటే ఆ స్టెప్స్ ఎంకరేజ్ చేసి వేరే స్టెప్స్ తీసుకొని ఉంటే బాగుండేది. ఇప్పుడు జనాలు ఉండే ఇప్పుడు ఏదైతే మనకి చేస్తారో రీల్స్ వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళే దాన్ని హైలైట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు వచ్చే యూత్కి ఏం కావాలంటే దబ్బిడి దిబ్బి అనేది కావాలి. నమస్తే, వెల్కమ్ టు సింగిడి. ప్రస్తుతం సోషల్ మీడియాని బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోని దబ్బిడి దిబ్బిడి సాంగ్ ఊపేస్తుంది. ఎక్కడ చూసినా ఆ స్టెప్స్, ఊర్వశి రౌతాల బాలకృష్ణ మధ్య జరిగిన ఆ స్టెప్స్ గురించే చర్చ నడుస్తుంది, రచ్చ కూడా అవుతుంది. సో ఈ నేపథ్యంలో మనము అసలు యూత్ ఏమనుకుంటున్నారు అటువంటి స్టెప్స్ పట్ల, అట్లాగే ఆ స్టెప్స్ ఉండొచ్చా ఉండకూడదా అనే దాని మీద ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనము థియేటర్స్ అడ్డా ఆర్టీసీ క్రాస్లో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ యూత్ ఏమనుకున్నారని వారి మాటలో విందాం రండి. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాం. ఓకే అండి, ఈ బాలకృష్ణ దబ్బిడి దిబ్బిడి సాంగ్ చూశారు కదా, ఆ స్టెప్స్ ఎస్పెషల్లీ దాని మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కూడా మీకు తెలిసే ఉంటుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? బాలకృష్ణకి ఇప్పుడు ఏజ్ 65 ఉంటుంది, ఆయన వయసుకి అలాంటి స్టెప్లు పెట్టకూడదు మరి. అంతే అంటారా? అంతే. అంటే ఊర్వశి రౌతాల మీద ఆ స్టెప్స్ చూసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది? నచ్చలేదు అంతే మరి నాకు, కొంచెం ఆక్వర్డ్ గా ఉంది. అంటే అంతకుముందు మిస్టర్ బచ్చన్ లో రవితేజ చేసినప్పుడు కూడా అదే ట్రోలింగ్ జరిగింది కదా. అవును. అంటే రవితేజ చేస్తే ఓకేనా? లేదు, అదే వయసు ఎక్కువ. అంతేనా? అంటే యూత్ ఎవరైనా హీరోస్ చేస్తే మాత్రం చేయొచ్చు. అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? వయసు పెద్దది కదా, ఫ్యామిలీతో వెళ్తే నచ్చదు. మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్, లవర్స్, కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్తే మామూలుగా డాన్స్ చేస్తే నచ్చలేదు. జనరల్ గా మరి అంటే హీరోయిన్ ఎట్లా ఒప్పుకుంటది అనుకుంటున్నావు నువ్వు? ఏదైనా డబ్బే కదా అన్నప్పుడు. అంతేనా? డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. ఓకే అండి. సో ఇట్లాంటి రేపు థియేటర్ లో కనుక నువ్వు ఆ మూవీ చూస్తే ఫ్యామిలీతో వెళ్ళను నేను, ఫ్యామిలీతో వెళ్తాను. కేవలం ఆ స్టెప్ వల్ల నీకు ఆ నిర్ణయం వచ్చింది. ఓకే, మామూలుగా అయితే సినిమాని ఎంజాయ్ చేస్తావు? సినిమా అయితే హిట్ అవుతుంది మరి, కానీ ఆ స్టెప్లు పెట్టడం తప్పు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? వంశీ. హాయ్ వంశీ. ఈ బాలకృష్ణ అండ్ ఊర్వశి రౌతాల దబిడి దిబిడి స్టెప్ చూసారు కదా, నీ ఒపీనియన్ ఏంటి అసలు? బుక్ స్టెప్ బాగానే ఉందన్న, కొంచెం మీమ్స్ లో చూసాను, మొత్తం సాంగ్ వల్ల. ఓకే, మీమ్స్ లో అంటే ఎట్లా ఉంది? కొంచెం ఫన్ ఉంది, కొంచెం నార్మల్ గా ఉంది. నీ ఒపీనియన్ నువ్వేమనుకుంటున్నావు అసలు? అనుకోవడానికి ఏముందన్న. మీ పేరేంటండి? మహేష్. బాలకృష్ణది మధ్యలో దబిడి దిబిడి అని మన రిలీజ్ అయింది చూసారా, డాకుమార్ స్టైల్ సాంగ్. ఆ సాంగ్ మీద మీ జనరల్ ఒపీనియన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అంటే అది స్టెప్స్ వాళ్ళకి రాకూడదు, నెక్స్ట్ వేరే ఫ్యామిలీ స్టార్ కాబట్టి మంచి స్టెప్లు ఉంటాయని భావిస్తున్నాం. అంటే హీరోయిన్ మీద ఆ స్టెప్పుల మీద అంటే మామూలుగా సోషల్ మీడియాలో దీని మీద వచ్చిన మీమ్స్ ఇంకా దేని మీద రాలేదు, అంతలా ట్రోలింగ్ జరుగుతుంది. ఎస్పెషల్ ఆ స్టెప్స్ మీద మీరేమనుకుంటున్నారండి? ఎస్పెషల్ స్టెప్స్ మీద అంటే అది అక్కడ ఆ సాంగ్ ఉండకూడదు సినిమాలో, అసలుకి సాంగే ఉండకూడదు. ఎందుకంటే ఆ స్టెప్స్ వల్గర్గా ఉంటే ఫ్యామిలీతో పోయే సినిమా కాబట్టి అవి ఉండకూడదు. అదే నా బాధ. మామూలుగా కొంతమంది చెప్తుంది ఏంటంటే యూత్ హీరోలు అయితే ఓకే మాకు ఇబ్బంది లేదు, కానీ సీనియర్ యాక్టర్ కదా అని కూడా అంటున్నారు. యూత్ హీరోలు అయితే ఓకే అన్న, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళ వీడియో కానీ ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కొంచెం ఇబ్బంది పడతారు చూడడానికి. ఇబ్బంది పడతారు. ఒకవేళ నువ్వే ఉంటే సినిమా థియేటర్లో నువ్వు ఆ సాంగ్ చూడలేదు, సడన్ గా సినిమా థియేటర్లో సాంగ్ వచ్చింది, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? సాంగ్ వచ్చి వెళ్ళాం కాబట్టి చూడాల్సిందే కదన్న, అంతే కదా. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది తప్పించి సినిమాకి వెళ్ళేటప్పుడు చూడాల్సిందే కదా ఏదైనా. సో ఫర్దర్ గా ఒక అభిమానిగా ఏం చెప్తావు, సినీ అభిమానిగా ఏం చెప్తావు అసలు? ఇట్లాంటి స్టెప్స్ కావచ్చు, లేకపోతే మూమెంట్స్ కావచ్చు, సినిమా కావాలంటే స్టెప్ ఉండకూడదని చూస్తాను. అంతే, ఇట్లాంటి స్టెప్స్ ఉండొద్దు అని చెప్తావు. అంటే ఇంతకు ముందు సినిమా వచ్చిన స్టెప్స్ కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఈ సాంగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అంతే, ఇబ్బంది అయితే ఉంది అటువంటి స్టెప్స్ వల్ల. రైట్, అంటే మనం చూడొచ్చు ఒక సీనియర్ యాక్టర్ యూత్ హీరోలు అయితే ఓకే అని కూడా చెప్తున్నారు, అది కూడా జనరలైజ్గా ఉంది. కానీ ఒక సీనియర్ యాక్టర్, అది కూడా 60 ఏళ్ళు పైబడ్డ యాక్టరు, ఇట్లాంటి ఆక్వర్డ్ స్టెప్స్, అది కూడా మీ ఫ్యామిలీతో వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే క్వశ్చన్ ఉంటుంది. కొంతమంది అయితే అసలు ఆ సాంగే వద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? యా, దబిడి దిబిడి సాంగ్ చూసారా? చూసే ఉంటారు, సోషల్ మీడియా ఎంత ట్రెండ్ అవుతుంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, స్ట్రైట్గా జెన్యున్గా ఆన్సర్ చెప్పండి.
ఆ స్టెప్స్ ఊర్వశి రౌతల్ అండ్ బాలకృష్ణ బెట్వీన్ వచ్చిన స్టెప్స్ ఆ దబిడి దిబిడి అన్నప్పుడు ఆ మూమెంట్స్ మీకేమనిపించింది? ఏమనిపిస్తాయండి ఏంటంటే మామూలుగా బాలయ్య బాబు అన్ని నార్మల్ గా వాళ్ళకి సెట్ అయ్యా కాకుండా బాలయ్య బాబు వేరే ఆరా ఉంటది, ఫైట్లు కానీ అవును డెఫినెట్లీ అది అందరూ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు కదా. నేను అదే విధంగా అనుకున్నా, లేదు బాలయ్య బాబు కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు ఏ మాత్రం అయితే వచ్చిందో అది ఇంకా పెద్ద కాంట్రవర్సీ అవుతుండే. ఓకే, ఈ స్టెప్స్ అంటే పర్సనల్ గా నీ ఫీలింగ్ ఏంటి? అది ఫన్నీగా అనిపించింది కానీ నేను అంత కాంట్రవర్షియల్ గా నేను అనుకోలేదు అన్న. అంటే బాలయ్య బాబు కాబట్టి అట్లాంటి ఓకే గో అని అన్నట్టు, అంటే ఆయన ఫైట్లు కూడా అలానే ఉంటాయి కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కదా జనాలు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఇప్పుడు ఆయనకు మాత్రం సెట్ అయింది. నిజంగా జెన్యున్ గా అది వేరే వాళ్ళు ఎవరు చేసినా ఇప్పుడు ఆల్రెడీ ఇది రేజ్ అవుతుంది కదా, కొద్దిగా ఇలా ఉన్నాయి అది పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అంటే మామూలుగా ఇట్లాంటి స్టెప్స్ ఫర్దర్ గా కూడా ఇప్పుడు ఎందుకంటే దాని మీద మనకు మాస్టర్ స్టెప్స్ క్రియేట్ చేసిన వీడియోస్ కూడా వస్తున్నాయి BTS. సో ఇట్లాంటి స్టెప్స్ ఇంకా వచ్చినా కూడా ఫర్దర్ గా ఓకేనా లేదా అంటే రావద్దంటారా? అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు అలాంటి యాక్సెప్ట్ ఇప్పుడు బాలయ్య బాబు కంటే యాక్సెప్ట్ చేశారు కానీ వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు కదన్నా. ఓకే, బాలయ్య బాబే మళ్ళీ రిపీట్ చేసినా కూడా మీకు ఓకేనా? లేదా అవును, నార్మల్ ఆడియన్స్ అయితే ఓకే. అంటే దాని మీద నీ ఒపీనియన్ మాత్రం మిక్స్డ్ గా ఉంది. మిక్స్డ్ అంటే ఈ ఒక్కదానికి పోనీ ఇలా జరిగింది ఓకే అనుకోవడానికి ఓకే. ఓకే, పదే పదే యాజ్ ఎ మూవీ లవర్స్ గా మేము మూవీ లవర్స్ జనరల్ గా మంచి మూవీ లవర్స్. అంటే ఒక పుష్పలో ఒక ఫీలింగ్స్ సాంగ్ లో ఆ స్టెప్ కనపడుతుంది, మిస్టర్ బచ్చన్ లో కూడా కనిపిస్తుంది అలాంటి సాంగ్. ఇప్పుడు మీరు ఫీలింగ్స్ అన్నారు కదా, ఆ సాంగ్ అన్నారు కదా, అది మనం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు అన్న. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ చూపెట్టడానికి వాళ్ళ మధ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కెమిస్ట్రీ ఉంటది, అది బాగా చూపెట్టారు సినిమాలో. సాంగ్ లో ఇప్పుడు ఒక నేషనల్ అవార్డ్ యాక్టర్ కదా ఆయన అల్లు అర్జున్, ఆయన అలా చేపించుకున్న అది గ్రేట్ అని మనం పాయింట్ రేజ్ చేయవచ్చు. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్, ఆయన కాలు ఇక్కడ పెట్టించుకోమని అది ఓకే అట్లా ట్రీట్ చేస్తారు. అది కొద్దిగా బాగుంది. అది అంటే బాగుండడం అంటే ఫ్యాన్స్ గా దాన్ని డైజెస్ట్ చేసుకున్నారు. అది స్టెప్స్ కావచ్చు, అది కావచ్చు, అది పర్లేదు. ఆయన ఈగో లేకపోవడం, అసలు ఏం లేకపోవడం, అది మనం మెచ్చుకోవాలి అక్కడ. ఓకే, ఒక పాజిటివ్ గా కొత్త పాయింట్ చెప్పావు నువ్వు. నేషనల్ అవార్డు విన్నారన్నా, ఆయన పెట్టించుకోవడం అనేది అది చాలా గ్రేట్, అది అలా చూడాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఇది ఫన్నీగా తీసుకోవాలి తప్పించి అంటే ఎంజాయ్ చేయాలి, విజిల్స్ వేయాలి అంతేనా? అది అట్లా కాదన్న, ప్రతిసారి ఎంకరేజ్ చేయొద్దు కదా ఇట్లాంటివి, ప్రతిసారి ఎంకరేజ్ చేయొద్దు. ఇదేంటంటే బాలయ్య బాబు సినిమా అనుకుని అదొక పాయింట్లో ఓకే. గానీ హాయ్, మీ పేరేంటండి? శంకర్. యా, మీరు చూసే ఉంటారు డాకు మహారాజు ట్రైలరు, అట్లాగే దబిడి దిబిడి సాంగ్. బాలకృష్ణ అంటేనే దబిడి దిబిడి, కానీ ఆ స్టెప్స్ రేంజ్ దబిడి దిబిడి ఊహించారా మీరు? జనరల్ గా బాలయ్య బాబు అంటే నాన్ ఫర్ కమర్షియల్ సినిమాస్, ఫ్యామిలీ సినిమాస్. బాలయ్య బాబు ఏం చేసినా ముద్దుగానే ఉంటది, కాకపోతే నాకు కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. చాలా అనిపించిందా? అంటే ఏ పర్టికులర్ పోర్షన్ లో నీకు అట్లా అనిపించింది? లైక్ అది యాస్ మీద కొట్టడం అనేది ఓకే ఫైన్, కాకపోతే ఆ ప్లేస్ లో పట్టుకొని లేపి మళ్ళీ ఆ స్టెప్స్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా కష్టంగా ఉంటుంది. కానీ జనరల్ గా దాని మీద ఎవరైనా ఏం మాట్లాడతారంటే డాన్స్ మాస్టర్ కంపోజ్ చేశాడు, నేను చేశాను అనే టాక్ వస్తుంది. అవును, సో ఇద్దరికి కలిపి ఏం చెప్తావు నువ్వు? డాన్స్ మాస్టర్ కంపోజ్ చేసేటప్పుడు చూసుకోవాలి, హీరో కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డాన్స్ మాస్టర్ చెప్తాడు, అవును అవును, కొరియోగ్రఫీ చేసిన అతను చెప్తాడు. అట్లా ఈ స్టెప్స్ కాకుండా వేరే స్టెప్స్ చేస్తే బాగుంటది కదా. నేను ఒక ఫ్యామిలీ హీరోనే, నేను అవును నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు ఆబ్వియస్ గా, కొంచెం వేరే పెడితే బాగుంటదని ఎంకరేజ్ చేసి వేరే స్టెప్స్ తీసుకొని ఉంటే బాగుండేది, కాకపోతే వాళ్ళే చెయ్యరు. కానీ ఒకవేళ అట్లాంటి స్టెప్స్ నువ్వు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావా? లేదు, నేను చూపాను. నేను వాట్సాప్ స్టేటస్ కాదు కదా, ఏది పెట్టడానికి ఇబ్బంది పడతాను కదా, చాలా ఇబ్బంది పడతాను. ఓకే రైట్. నీ వన్ వర్డ్ లో కామెంట్ ఆ డాన్స్ మీద ఏంటి? వేరే పెట్టుంటే బాగుండేది, అవి కాకుండా. అవి కాదు. థ్యాంక్ యూ. ఏంటండి? నా పేరు మున్నా. చూసారా డాకు మహారాజ్ సంబంధించిన దబిడి దిబిడి సాంగ్? మీ జనరల్ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇప్పుడుండే యూత్ కాదు, మెయిన్ అదే కావాలండి, అంటే అంతే. అంతేగాని అప్పుడు జనరేషన్ లో అప్పుడు మంచి సాంగ్స్ ఉండే, దానికి మీనింగ్ ఉండే, అన్ని బాగున్నాయి. ఏంది ఇప్పుడు మనకి యూత్ కాకుండా ఎప్పుడైతే ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయో, ఏఆర్ రెహమాన్ కానీ ఇట్లా ఇలా సాంగ్స్ అన్ని బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే యూత్ కి ఏం కావాలంటే దబిడి దిబిడి అనేది కావాలి. కాబట్టి బాలయ్యకి అయితే బాగా సెట్ అయితే ఎక్కున్నట్టు. కానీ ఏం చేసినా బాలయ్య బాబుకి అది బాగా కరెక్ట్ అనిపిస్తుంది నాకు మటుకు అయితే. ఓకే ఓకే, మీ అభిమానం ఓకే. కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే అట్లాంటి స్టెప్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా ఒకటి? నెక్స్ట్ చేసే హీరోయిన్ కూడా ఇబ్బంది పడదా?
ఇబ్బంది అంటే వాళ్ళు ఇంకా ఇండస్ట్రీ అంటే అదే అండి మెయిన్ వాళ్ళు చేసే ఉద్యోగం అదే కదా. ఓకే, జనాలకి వాళ్ళు ఎంత ఉన్నా అది నటనే స్క్రీన్ ముందర. కరెక్ట్. వాళ్ళ జీవనాధారం అనేది వేరే ఉంటది. ఇదేమంటే జీవనం కోసం చేస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ సాంగ్ అయినా సరే ఒక స్టెప్ రావడము, తర్వాత దాన్ని వాళ్ళు రీమిక్స్ చేయడము, లేదా కొన్ని షోస్ లో ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం, ఫ్లోర్ మూమెంట్స్ అనేది జనాలు ఉండే ఇప్పుడు ఏదైతే మనకి చేస్తారో రీల్స్ వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళే దాన్ని హైలైట్ చేస్తారు. ఇంకా ఓకే, దాని వల్ల ఏమంటే ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే రేపు వచ్చే కొన్ని రియాలిటీ షోస్ కావచ్చు, వీటి మీద ఈ స్టెప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోరా అంటే ఇంకా అసభ్యంగా, ఇదే అసభ్యంగా ఉంది ఓపెన్ గా మాట్లాడాలంటే అట్లా చేసే అవకాశం లేదా? అవకాశం అంటే అది ఎందుకంటే అదే కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ కొన్ని షోస్ కి జడ్జిగా కూడా ఉంటారు. అట్లా సో దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్స్ లేదా? ఏమో ఉండొచ్చు అని అనుకుంటాం. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా మనకు కూడా అంత ఎక్కువ అవగాహన లేదు. ఓకే, మనం స్టెప్స్ గురించి చెప్పండి. ఆ స్టెప్స్ గురించి స్టెప్స్ చేస్తే అట్లాంటి స్టెప్స్ మళ్ళీ రిపీట్ అయితే రిపీట్ అంటే కొద్దిగా లేడీస్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. యూత్ కి అయితే కొద్దిగా పర్లేదు జనరల్ గా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో వన్ వర్డ్ లో ఏం చెప్తారు అట్లాంటి స్టెప్స్ మీద? అంతే నాకు మనం ఏం చెప్తాం మనకి తెలిసినట్టు చెప్పాము. ఓకేనా, ఉండొచ్చా లేకపోతే ఉండొచ్చు. ఇప్పుడు ఉండే యూత్ కి అయితే ఉండొచ్చు అన్న. అది నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఉండే యూత్ కి అయితే ఉండొచ్చు. అదే లేడీస్ కొద్దిగా అటువంటి ఫీలింగ్ గా ఫీల్ అవుతారు అంతే, తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి కామన్ మ్యాన్, తను ఫ్యాన్ కూడా ఏం కాదంటున్నారు. తను చెప్పేది ఏంటి అని అంటే సింపుల్ గా ఓకే బాలకృష్ణకి అటువంటి స్టెప్స్ యాప్టే అని చెప్తున్నారు. యూత్ కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎటు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లేదా లేడీస్ దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అని కూడా చెప్తున్నారు. సో ఆ డిమాండ్ ని బట్టే డాన్స్ మాస్టర్ కంపోజ్ చేయొచ్చు, హీరో ఎంకరేజ్ చేయొచ్చు అని కూడా ఆయన తన అభిప్రాయం అయితే చెప్తూ ఉన్నారు. అండి మీ పేరేంటండి? అభిరామ్. బాలకృష్ణది దబిడి దిబిడి సాంగ్ మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియా ఊపేస్తుంది. దాని మీద మీ జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? ఏమనుకున్నారు అట్లా సాంగ్స్, ఎస్పెషల్లీ ఆ స్టెప్స్ పట్ల? ఆ స్టెప్స్ అంటే ఆ కొరియోగ్రఫీ అంటే ఇప్పుడు దాన్ని ఆ విధంగా చూస్తే, ఏజ్ పరంగా అట్లా ఆ విధంగా చూస్తే అది ఇన్అప్రోప్రియేట్ గానే అనిపిస్తుంది. కానీ నార్మల్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కి అది బాగానే అనిపిస్తుంది. సో ఇక పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కొంతమందికి అది నచ్చదు, కొంతమందికి అది నచ్చుతుంది. అట్లా అంటే చాలా విషయాలు ఉంటాయి ఇక. అవును, మీ పర్స్పెక్టివ్ లో ఎట్లా అనిపించింది అసలు ఆ స్టెప్స్, ఎస్పెషల్లీ ఆ స్టెప్స్ గురించి? ఆ స్టెప్స్ నాకు అంటే అట్లాంటి స్టెప్స్ ఉండాలని కోరుకుంటున్నారా మీరు? లేదు ఉండొద్దు లేదు. అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు సేమ్ స్టెప్స్ ఒక రకంగా సేమ్ శేఖర్ మాస్టర్ వే పుష్పలో కూడా ఉన్నాయి. అవును, సేమ్ సిమిలర్ స్టెప్స్. కానీ అందులో ఏం అనిపించలేదు, ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సాంగ్ లాగా అనిపించింది. కరెక్ట్. కానీ ఇందులో అది ఒక ఐటమ్ సాంగ్ లాగా, అంటే ఆ పరంగా చూసుకుంటే అంటే హీరోని బట్టి కూడా చేంజ్ ఉంటుందా? హీరోని బట్టి కూడా ఇతను చేయొచ్చు, ఇతను చేయకూడదని ఉంటుందా? అది పర్స్పెక్టివ్ అండి, ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు అది అంటే ఇప్పుడు చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. చూసే వాళ్ళు అది నచ్చకపోతే తీసేస్తారు. అది ఓకే, అది చేస్తే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు. అవును, నచ్చితే కంటిన్యూ చేస్తారు. సోషల్ మీడియాలో దాని మీద మీమ్స్ వస్తున్నాయి. అదే ఇంకోసారి చెయ్యరు. అదే వాళ్ళు ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు బాలయ్య తోటి డిఫరెంట్ గా. నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేదంటే లేదు. మీరు మూవీ లవరా? మీరు మూవీ లవరా? చూస్తాను, వెయిట్ చేస్తాను. ఒక మూవీ లవర్ గా మూవీ కోసం వెయిట్ చేస్తూ ఇటువంటి స్టెప్స్ మీద ఏం కామెంట్ చేస్తారు? అంటే రాకపోవడమే బెటర్. ఎక్స్పెరిమెంట్స్ ఉండొచ్చు కానీ అంటే వాళ్ళంటే అక్కడ కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకొని చేస్తే బెటర్. వాళ్ళకి ఓకే అయి ఉంటుంది, అందుకే మూవీ ఫైనల్ కట్ దాకా వెళ్ళింది. సో అంటే ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఒపీనియన్ అనే కనిపిస్తుంది. కానీ మొత్తం మీరు వీడియో చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, ఎక్కడ ఒక చిన్న పాయింట్ అబ్బా ఉండకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే స్టెప్స్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, మీరు సినిమా తీసేది మొత్తం ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు సొసైటీ మంచి మెసేజ్ ఇస్తున్నామని కావచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే సంధ్యా థియేటర్ ముందు ఉండి చూస్తే కనుక జనాల నుంచి వచ్చిన అభిప్రాయం ఏంటి అంటే కొంచెం యూస్ఫుల్గా ఉండేటట్లు చూడండి, సినిమా రిలీజ్కి ముందే ఒకసారి చెక్ చేసుకోండి అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు మనకి ఆయన చెప్పిన బయట నుంచి అయితే అర్థమవుతుంది. ఓకే, ఇది మొత్తంగా యూత్ ఒపీనియన్. కొంచెం మిక్స్డ్ ఒపీనియనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. కొంతమంది ఏమంటున్నారు, జై బాలయ్య అంటున్నారు, కొంతమంది నో బాలయ్య అంటున్నారు, ఇంకొంతమంది వై బాలయ్య అంటున్నారు. అంటే బాలకృష్ణ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఎక్కడ చూసినా జై బాలయ్య అంటే కనీసం ఇంకో 10 గొంతులు దానికి తోడవుతాయి. మరి అట్లాంటి బాలయ్య బాబు ఇటువంటి స్టెప్స్ వేయకుండా ఉంటే బాగుంటుంది కదా
అన్న అభిప్రాయం అయితే వ్యక్తుంది. కానీ బాలయ్య బాబు గురించి ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. ఆయన డైరెక్టర్ల మనిషి, డైరెక్టర్ల హీరో, డైరెక్టర్ ఏం చెప్తా చేసుకుంటూ పోతారు, అందులో ఎటువంటి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అది డైరెక్టర్కి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు అని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ చూస్తే సినిమాల గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది అన్ని వర్గాల్లో కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఇటువంటి నేపథ్యంలో కొంచెం సోషల్ రెస్పాన్సిబుల్గా ఇట్లాంటి స్టెప్స్ ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం అయితే అందరిలోనూ వినిపిస్తుంది. థ్యాంక్ యూ.